అందరికీ నమస్కారం. నా పేరు సర్జన రమేష్, మహర్షి గోశాల, వరంగల్. ఈరోజు మనము మధుమేహ వ్యాధిని తగ్గించే మరొక ముఖ్యమైన యోగాన్ని చెప్పుకుందాము. ఇప్పుడు ఈ సీజన్ మోదుగ పూల సీజన్. ఈ హోలీ సందర్భంగా ఈ హోలీ టైంలో మనకు వచ్చేటువంటి ఒక అద్భుతమైన మూలిక మనకి ఇది మోదుగ చెట్టు మీరు చూస్తున్నారు. ఈ మోదుగ చెట్టు కింద నేను నుండి ఆ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆ మోదుగ చెట్టు పూలు, ఈ పూలను ఏమంటారంటే వీటిని ఫైర్ ఆఫ్ ది ఫారెస్ట్ ట్రీ అంటారు. ఫైర్ ఆఫ్ ది ఫారెస్ట్ ట్రీ అంటే మనకు అడవులో కనుక వెళితే ఇలాంటి చెట్లు ఉన్న ఏరియాలో కనుక చూస్తే ఎర్రగా మెరుస్తూ ఉంటాయి కదా, అది ఎట్లాంటి ఒక మంటలు అడవి మండుతున్నట్టుగా కనిపిస్తుంటుంది మనకి. ఆ విధంగా కనిపిస్తుంది కనుక దానికి పేరు వచ్చింది. సో ఈ విధంగా ఈ మోదుగ పూలు అనేవి ఎంతో చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈ పూలతో మధుమేహ వ్యాధిని ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని ఈరోజు మనం చెప్పుకుందాము. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే ఇన్సులిన్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి చాలా త్వరగా కంట్రోల్లోకి రావడం కొరకు ఈ మోదుగ పూలను ఉపయోగిస్తాం. మనము ఈ సీజన్లో దొరికిన పూలని మనం సేకరించుకొని నీడలో ఆరబెట్టుకొని నిల్వ చేసుకోవచ్చు, సంవత్సరం అంతా నిల్వ చేసుకోవచ్చు. వీటిని ఏ విధంగా ఈ మధుమేహ వ్యాధులు అంటే షుగర్ వ్యాధులు వాడుకుంటామంటే ఏం చేస్తామంటే ఈ పువ్వులు తీసుకుంటాము. ఈ పువ్వులు విడివిడి కట్ చేసి మనం ఆరబెట్టి పెట్టుకుంటాము. ఇది మోదుగ పువ్వు. సో ఈ విధంగా ఈ పూలను ఏం చేస్తామంటే ఒక మట్టి ముంత తీసుకొని, మట్టి చిప్ప కానీ మట్టి ముంత కానీ తీసుకొని ఆ చిన్న మట్టి ముంతలో ఒక గ్లాసు నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఒక పువ్వు వేస్తాము. ఎప్పుడు వేస్తాము? సాయంత్రం వేస్తాము. రాత్రంతా నానుతుంది. తెల్లవారు ఉదయం ఏం చేస్తామంటే ఆ పువ్వుతో పాటుగా ఆ నీటిని మరిగిస్తాము. ఎంతసేపు వేడి చేస్తామంటే మన గ్లాస్ నీళ్ళు పోసాము కదా, ఆ గ్లాస్ నీళ్ళు కాస్త చిన్న మంట మీద ఆవిరైపోయి సగం గ్లాస్ కావాలి. అంటే సగాన్ని మరిగిన తర్వాత దించి వడబోసుకొని ఆ నీటిని తాగాలి. ఈ విధంగా మొదటి రోజు ఒక పువ్వుతో స్టార్ట్ చేసాము. రెండో రోజు ఏం చేస్తామంటే సాయంత్రము 2 పువ్వులు నానవేస్తాము. అదే గ్లాస్ నీళ్ళల్లో మట్టి ముంతలో 2 పువ్వులు వేసి నానవేస్తాము. ఎంతసేపు నానవేస్తామంటే రాత్రి నానవేస్తే ఉదయం వరకు నానుతుంది. అటు తర్వాత దాన్ని ఏం చేస్తామంటే మళ్ళీ ఇంతకు చెప్పినట్టుగా చిన్న మంట వేడి చేసి సగాన్ని మరిగించి వడబోసుకొని తాగుతాము. ఈ విధంగా మొదటి రోజు ఒక పువ్వు, రెండో రోజు 2 పువ్వులు, మూడో రోజు 3 పువ్వులు, ఈ విధంగా పెంచుతూ 5వ రోజు 5 పువ్వులు, ఈ విధంగా 10 పూల వరకు పెంచుతాము. అంటే 10వ రోజు 10 పూల వరకు పెంచుతాము. ఆ విధంగా నానబెట్టి మరిగించినటువంటి కషాయాన్ని మనము తాగుతాము. 10 రోజులు అయిన తర్వాత మళ్ళీ 11వ రోజు అప్పుడు ఏం చేస్తాం? ఒక్కొక్క పువ్వు తగ్గిస్తాము. 11 రోజు ఏం చేస్తామంటే ఒక పువ్వు తగ్గించి 9 చేస్తాము. తర్వాత రోజు 8, 7, 6, 5 వరకు వచ్చిన తర్వాత అదే 5 పూలను కంటిన్యూగా కొనసాగిస్తాం. ఇక కొంతకాలం పాటు ఒక 41 రోజులు కానీ లేదా 60 రోజులు కానీ లేదా 90 రోజులు కానీ ఆ విధంగా కంటిన్యూ కనుక చేస్తే మధుమేహ వ్యాధి అద్భుతంగా తగ్గుతుంది, పూర్తిగా అదుపులోకి వస్తుంది. మీరు చెక్ చేసుకోవచ్చు, వారానికి ఒక్కసారి షుగర్లో చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ పూర్తిగా నార్మల్కి వచ్చాయో, తినకముందు కానీ తిన్నాక కానీ పూర్తి అదుపులోకి వచ్చినాయో అప్పుడు ఏం చేస్తామంటే డాక్టర్ సలహాతో మనం వాడుకునేటువంటి ఇన్సులిన్ ఆ యూనిట్స్ తగ్గించుకుంటూ వెళ్తాము. ఈ విధంగా ఒక నెల నుండి 2 నెలల పాటు కనుక వాడితే పూర్తి అదుపులోకి వస్తుంది. ఆ తర్వాత డాక్టర్ సలహాతో మనము ఇన్సులిన్ నుండి టాబ్లెట్ స్టేజ్ కూడా రావచ్చు. ఆ విధంగా ఇంకా కొంతకాలం కనుక ప్రయత్నం చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ, ఆహార నియమాలు చెప్పుకున్నాం, గత వీడియోలు ఇంతకుముందు చెప్పుకున్నాము. షుగర్ వ్యాధికి సంబంధించి తినే ఆహారంలో ఎక్కువ ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవడము, మనం తినేటువంటి ఫుడ్లో రోజువారీ ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం తినేటువంటి ఫుడ్లో 50% పచ్చి ఆహారం ఉండాలని చెప్పుకున్నాము. 50% అంటే సగము పండ్లు, కూరగాయలు అంటే కీరదోస కావచ్చు, టమాటా కావచ్చు, క్యారెట్ కావచ్చు, ఈ విధంగా కూరగాయలు కానీ రకరకాల పండ్లు, సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి మనం తినే ఆహారంలో 50% ఉండాలా. మిగిలిన సగం శాతము మనకి మిల్లెట్స్ కానీ ఇట్లాంటివి తీసుకోవచ్చు, అన్నం కూడా తినవచ్చు. సో ఈ విధంగా తినే ఆహారంలో మార్పు చేసుకొని మన దినచర్యలో మార్పు చేసుకొని ఈ పూలను కనుక కషాయం కనుక తాగుతుంటే అద్భుతమైన ఫలితం వస్తుంది. మీరు ఈ సీజన్లో మనకు పుష్కలంగా దొరుకుతాయి కనుక ఈ పూలన్నీ సేకరించి ఎండకు పెట్టద్దు. 3 రోజులు నీడ కారబెట్టాలి, ఆ తర్వాత ఎండలో పెట్టచ్చు. పూర్తిగా ఎండిన తర్వాత ఒక స్టీల్ డబ్బాలో కానీ లేదా గ్లాస్ దాంట్లో కానీ డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇంకా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి, తర్వాత వీడియోలో చెప్పుకుందాము. ఈరోజు మనము మధుమేహ వ్యాధి గురించి మాట్లాడుకున్నాం కనుక దాని గురించి చెప్పుకున్నాము. మీరందరూ కూడా ఈ యోగాన్ని పాటించి మీకు తగ్గిన తర్వాత 10 మంది ప్రచారం చేయాలి. మీరే స్వయంగా సేకరించుకోవాలని, ఇలాంటి పూలను సేకరించి ఆరబెట్టి పెట్టుకొని మీ ఆత్మీయులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ ఇలాంటి యోగాల్ని పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. ఆయుర్వేదం కావాలి మన జీవన వేదం, అనారోగ్యానికి పాడాలి మనం చరమగీతం. మహర్షి గోశాల ఆయుర్వేద ఆశ్రమం, PGR ఫంక్షన్ హాల్ పక్కన, చింతగట్టు, హనుమకొండ జిల్లా.